రేవంత్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సింగరేణిలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యమని స్పష్టం చేశారు. సింగరేణి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే కేంద్ర ప్రభుత్వం తరపున తాము విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు బండి సంజయ్. కాంగ్రెస్ ఇద్దరు కూడబడుకొని ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల లోపల ప్రజల లోపల ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రామగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు, రెండు ప్రభుత్వాలు కలిస్తేనే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనేది తప్పుడు ప్రచారం. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న అక్రమాలు ఎప్పుడు స్పందించలే. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే. ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, తాడిచెర్లను ఏపీ జన్కోకి ఇస్తే మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయింది కదా, పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయిందే కేసీఆర్. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, సింగరేణి మీద ప్రేమ శ్రద్ధ ఉంటే, సింగరేణి కార్మికుల మీద మంచి ఆలోచన మీకు ఉంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి. నేను ఒక డిబేట్ లో చూసినాం, నిన్న ఎస్ కుమార్ గారు డిబేట్ లో పాల్గొన్నప్పుడు నాయకుడిని చూడలేగా మేము సిబిఐ విచారణ కోరుతాం అన్నారు. మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ విచారణ కోరే దమ్ము మీకు ఉందా? నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణకు మేము సిద్ధము, కోరుతాము, లెటర్ రాస్తామని చెప్పన్నారు. దానికి మీరు కట్టుబడి ఉన్నారా? భారతీయ జనతా పార్టీ పక్కా విచారణ చేస్తాం. కాబట్టి గతంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దీనిలో లాలూచిపడి సింగరేణిని నష్టాలకు గురి చేసి స్వలాభం కోసం ఏ విధంగా పుట్టుబడి పైసలు చంపిందో, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ పొందింది. ఇలా ఏ స్కామర్ చూడండి, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ వేసింది అనేక అంశాల మీద. నయం కేసు గాని, మియాపూర్ భూముల కేసు గాని, డ్రగ్స్ కేసు గాని, పేపర్ లీకేజ్ కేసు గాని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.